పెన్షన్దారులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకైతే తాజాగా వచ్చిన శుభవార్త. ఈ ఆసరా చేయూత పెన్షన్ ఏవైతే ఉన్నాయో మార్చి నెల పెన్షన్కి సంబంధించి పెంపు అయితే ఎప్పుడు చేస్తున్నారు, అలాగే ఈ పెన్షన్ డబ్బులు ఏవైతే మార్చి నెల ఉన్నాయో 1వ తారీఖు అయితే మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. మార్చి నెల పెన్షన్కి సంబంధించి ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి మే లేకపోతే ఏప్రిల్ నెలలో వచ్చేసి అయితే మనకు మార్గదర్శకాలు అయితే విడుదల చేయనున్నట్లయితే సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. పెన్షన్దారులందరికీ కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా అయితే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు అందరికంటే ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఇప్పటికే మనకి ఇది ఏదైతే ఉందో పెన్షన్ పెంపు అనేది అయితే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. మంత్రులు అయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో అయితే చర్చించినట్లయితే తెలుస్తుంది. మంత్రి సీతక్క గారు అయితే మనకైతే ఇదే రాష్ట్ర ప్రభుత్వంతో కూడా అలాగే అన్ని విధానాలను కూడా చర్చించడం అయితే జరిగింది. ఆసరా చేయూత పెన్షన్ పెంపుల ఏదైతే ఉందో 4,016 రూపాయలు అలాగే 6,000 రూపాయల పెన్షన్ పెంపు అనేది ఎప్పుడు చేస్తున్నారంటే మే నెలలో వచ్చేసి అయితే ఈ యొక్క పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో పెంపు చేస్తున్నట్లయితే అఫీషియల్గా కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే కొత్త పెన్షన్దారులకు అనేది పెంపు చేస్తున్నారా లేదా పాత పెన్షన్దారులకు అనేది పెంపు చేస్తున్నారా, లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులందరికీ కూడా పెంపు చేయనున్నారా అనే వివరాలు కూడా రేపటి రోజునైతే ముందు రోజునైతే మనకైతే అప్డేట్స్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు అందరు మిస్ అవ్వద్దు అనుకుంటే తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు అందరికన్నా ముందుగా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. అయితే బడ్జెట్ అయితే నిర్వహించినట్టయితే తెలుస్తుంది. అయితే బడ్జెట్ అనేది ఏదైతే ఉందో 2025 అలాగే 2026 దీనికి సంబంధించి మనకు అన్ని పథకాలకు సంబంధించి ఏవైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్టయితే మనకు మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారమే 6 గ్యారెంటీలు పెట్టిర్రో ఆ 6 గ్యారెంటీలు వచ్చేసి అయితే మనకైతే బడ్జెట్ అయితే నిర్వహించినట్టయితే తెలుస్తుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ తెలుసు కదా, ప్రతి ఒక్కరికైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ అన్న మరి చాలామంది ఇలానే కూడా అడగడం అయితే జరుగుతుంది. అన్న మాకు పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రతి నెల పెన్షన్ అనేవి అయితే ఆలస్యం అయితే కావడం అయితే జరుగుతుంది. అసలు చాలా అంటే చాలా ఆలస్యంగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈసారి అంటే మనకు చూసుకున్నట్టయితే పోయిన నెలల నుంచి చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ప్రకారమే తేదీ ప్రకారమేనైతే 1వ తారీఖు అన్నమాట. ఇప్పుడు ఏదైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ 1వ తారీఖు లోపు అయితే ఇలానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మీ అందరికీ కూడా మార్చి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో 1వ తారీఖు లోపు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది